అయ్యా శ్రీధర్ బాబు గారు, ఈరోజు మంతని నియోజకవర్గంలో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం వద్ద సరస్వతి పుష్కరాలను ప్రజల సొమ్ముతోటి మీ ప్రభుత్వము ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మీరు ఎలాగైతే మంతని నియోజకవర్గ ప్రజలు వేస్తే ఎమ్మెల్యే ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినారో, అలాగే గడ్డం వంశీకృష్ణ గారు కూడా పెద్దపల్లి పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఓట్లేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ఎంపీ అయింది ఇక్కడ. కానీ స్థానిక ఎంపీకి ఆహ్వానం అందించకుండా, మీరు వేయించిన ఫ్లెక్సీలలో వారి ఫోటో పెట్టకుండా, కనీసం దేవాదాయ శాఖ నుండి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీ నియోజకవర్గంలో జరిగే సరస్వతి పుష్కరాల్లోనే మంతని నియోజకవర్గంలోనే గడ్డం వంశీకృష్ణ గారికి ఎందుకు అవమానం జరుగుతుంది? యావత్ దళిత సమాజం అంతా ఈ విషయాలను చూస్తలేదని మీరు అనుకుంటున్నారా? లేదా గత 50 సంవత్సరాల నుండి కూడా మా కుటుంబం ఇదే నియంతృత్వం ఇక్కడ కొనసాగుతుంది, అయినా కానీ మంతని నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఇలాంటి నియంతృత్వమే కొనసాగిస్తాం? ప్రపంచ నియంత్రణలు హిట్లర్ కానీ, జోసెఫ్ స్టాలిన్ కానీ, మొసోబీ కానీ, పోల్పాట్ కానీ, పినోచెట్ కానివ్వండి, అంటే ఇలాంటి నియంత్రణలతోటి పోటీ పడే విధంగా మంతని నియోజకవర్గంలో ఇంత నియంతృత్వం చేయడం అవసరమా? ఒక ఎంపీ దళితుడైనంత మాత్రాన ప్రజల ఓట్లతోటి గెలవలేదా? మీరు ఎట్లయితే గెలిచిండో ఆయన అట్లనే గెలిచిండు కదా. అయినా వారి తాతగారి నుండి, వారి నాన్నగారి నుండి వారు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఎన్నో స్కూళ్లకు 1,75,000 బెంచులు వేస్తే దాంట్లో మరి దళితులే కూర్చుంటుందా? అలాగే 55,000 బోర్లు వేస్తే ఆ బోర్ల నుంచి దళితులే నీళ్ళు తాగుతుందా? అలాగే ఎన్నో గ్రామాలలో బస్సు షెల్టర్లు కట్టిస్తే ఎండకు కానీ వానకు కానీ దళితులే దాంట్లో పోయి సేద తీరుతుందా? అందరు ప్రజలు తీరుతుండ్రు కదా. అలాగే 15,000 కుట్టు మిషన్లు ఓన్లీ దళితులకే ఇచ్చిందా? అందరు ప్రజలకు ఇచ్చిండ్రు కదా. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 250 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరోక్షంగా 10,000 నుంచి 20,000 మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కాకా గారి కుటుంబం నుంచి వచ్చిన గడ్డం వంశీకృష్ణ గారికి మీరు మీ మంతని నియోజకవర్గంలో ఇంత తీవ్రమైన అన్యాయాన్ని, అవమానాన్ని కల్పించడం, ఇది యావత్ తెలంగాణ దళిత సమాజంతో పాటు మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత సమాజం కూడా దీన్ని గమనిస్తుంది. అంటే గతం నుంచి మేము ఇదే నియంతృత్వం కొనసాగిస్తున్నాం, ఈ దళితులపైన ఇట్లానే కొనసాగిస్తామంటే ఇక ముందైనా ఈ దళిత సమాజం ముక్త కంఠంతో ఒకటయ్యే సందర్భం ఏర్పడుతుంది. ఈ నియంతృత్వాన్ని ఖండించే సందర్భం కూడా వస్తుంది. అదే ఈ రోజున సాక్షాత్తు మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే ఆ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయం వద్ద మీరు ఏర్పాటు చేసిన సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడ్డం వంశీకృష్ణ గారికి మద్దతుగా ఈరోజు వారికి అన్యాయం జరుగుతుందని ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శిస్తే వారిని తీసుకుపోయి ఈ రోజున స్టేషన్లో పెట్టిన కావచ్చు. వారికి అన్యాయం జరుగుతుందని ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళను ప్రతి ఒక్కరిని స్టేషన్లలో పెట్టుకుంటూ పోతే ఇక నుంచి ఈ మంతని నియోజకవర్గంలో ఉన్న పోలీస్ స్టేషన్లు సరిపోవు సార్. కొంచెం ఇది గుర్తుంచుకొని దళితుడైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారికి బహిరంగ క్షమాపణ చెబుతూ ఇకనైనా ప్రభుత్వ కార్యకలాపాలలో వారి ప్రోటోకాల్ పాటిస్తూ వారికి ఇచ్చే గౌరవం వారికి ఇస్తూ మీకు ఇచ్చే గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని మేము ప్రజాస్వామ్యబద్ధంగా కోరుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.